హాయ్, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? ఈరోజు మనం మా ఊరి స్టైల్లో పప్పుచారు చిన్న చిన్న చిట్కాలతో ఈజీగా టేస్టీగా ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు మనం చూద్దాం. దానికోసం నేను 1 కప్పు పప్పు తీసుకున్నాను. ఇది 2-3 సార్లు బాగా వాష్ చేసి పెట్టుకున్నాను. నేను నానబెట్టట్లేదండి. దీంట్లో ఒక టమోటో, ఒక 5 పచ్చిమిరపకాయలు కట్ చేసుకున్నాను, కొంచెం కరివేపాకు, సగం ఆనియన్ కట్ చేశాను. ఇవన్నీ దీంట్లో వేసుకోండి. కొంచెం పసుపు, కొంచెం ఆయిల్. నేను 1 కప్పు తీసుకున్నాను పప్పు. దానికి నేను 3 కప్పులు వాటర్ వేసుకుంటున్నాను. మీరు కానీ నానబెట్టుకుంటే 2 కప్పులు సరిపోతుంది. దీన్నంతా ఒకసారి ఇలా కలుపుకోండి. నేను పప్పు నానబెట్టుకోలేదు కదా, నేను ఒక 5 విజిల్స్ వచ్చేంత వరకు వెయిట్ చేస్తాను. మీరు నానబెట్టుకున్న పప్పు అయితే మీరు 3 విజిల్స్ వస్తే సరిపోతుంది. దీన్ని మూత పెట్టేసుకొని స్టవ్ మీద పెట్టుకొని ఒక 5 విజిల్స్ వచ్చేంత వరకు వెయిట్ చేద్దాం. నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు ఇది. దీన్ని ఒకసారి వాష్ చేసుకుందాం. ఇప్పుడు దీంట్లో వాటర్ పోసి నానబెట్టుకుందాం. చూడండి, 5 విజిల్స్ వచ్చాయి కదా. ఇప్పుడు నేను స్టవ్ ఆఫ్ చేసుకుంటున్నాను. ఈ ప్రెజర్ అంతా పోయేంత వరకు వెయిట్ చేద్దాం. ఆవిరంతా పోయింది కదా, ఇప్పుడు మూత తీసి చూద్దాం. చూడండి, పప్పు చక్కగా కుక్ అయిపోయింది. దీన్ని ఇప్పుడు కలిపేసుకుందాం. చూడండి, ఇలా మెత్తగా స్మాష్ చేసుకోండి. ఇప్పుడు దీంట్లో కారం, ఉప్పు, మీకు రుచికి తగినంత వేసుకోండి. చింతపండు రసం వేసుకొని బాగా కలిపేసుకోండి. దీంట్లో వాటర్ వేసుకోండి. పప్పుచారు పలుచగా ఉంటేనే టేస్ట్ బాగుంటుంది. నేను 1 కప్పు తీసుకున్నాను కదా పప్పు, నేను దానికి 1/2 లీటర్ వరకు వాటర్ యాడ్ చేసుకుంటున్నాను. ఇప్పుడు దీన్ని మనం స్టవ్ పైన పెట్టుకొని తెరిలేంత వరకు వెయిట్ చేద్దాం. పప్పుచారు బాగా తెరులుతుంది కదా, దీనికి మనం పోపు పెట్టేసుకుందాం. స్టవ్ ఆన్ చేసి ఒక గిన్నె పెట్టుకొని దాంట్లో కొంచెం ఆయిల్ వేసుకున్నాను. ఆయిల్ హీట్ అయింది కదా, జీలకర్ర, ఆవాలు వేసుకొని ఫ్రై చేసుకుందాం. జీలకర్ర, ఆవాలు ఫ్రై అయ్యాయి కదా, చిత్తగొట్టు పెట్టుకున్న తెల్లగడ్డలు వేసుకొని ఫ్రై చేసుకోండి. ఆనియన్ వేసి ఫ్రై చేసుకుందాం. ఆనియన్ ఫ్రై అవుతున్నాయి కదా, దీంట్లో కొంచెం ఇంగువ, కొంచెం కరివేపాకు, 2 ఎండుమిర్చి వేసి బాగా ఫ్రై చేసుకోండి. పోపు ఫ్రై అయింది కదా, ఇప్పుడు దీంట్లో మనం తెరలించుకున్న పప్పుచారు ఉంది కదా, దాన్ని పోసి కలుపుకుందాం. కలుపుకొని ఒక 2 నిమిషాలు ఉడకనిచ్చి స్టవ్ ఆఫ్ చేసేసుకోండి. ఇప్పుడు మనం స్టవ్ ఆపేసుకుందాం.
గుమ్మగుమ్మలాడే పప్పుచారు రెడీ అయిపోయింది. మీరు ఖచ్చితంగా ఇలా ట్రై చేయండి. ట్రై చేసి ఎలా ఉందో మా కామెంట్ బాక్స్లో తెలియచేయండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.